నమస్కారం, వెల్కమ్ టు వై9 ఇండియా ఛానల్. నా పేరు వై మహేశ్వర్. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం సదాశివపేట మున్సిపాలిటీలో 3 సార్లు కౌన్సిలర్గా పనిచేసి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదిల మాణిక్రావు అన్నగారితో మనం ఉన్నాం. అన్న నమస్కారం. అన్న వెల్కమ్. నమస్కారం. వై9 ఇండియా ఛానల్. అన్న, మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, మీ రాజకీయ అనుభవాలు ఏంటి, మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాం. యాక్చువల్గా నా ప్రస్తావనము నేను రాజకీయం రావడం ఏబీపీ నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత ఇంటర్ లోపల మరి ఏబీపీ సభ్యత్వం తీసుకొని మరి ఏబీపీ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఇంటర్ డిగ్రీ అదేవిధంగా మరి పీఈటీ ట్రైనింగ్ చేయడం జరిగింది. మరి ఏబీపీలో ఉన్నప్పుడు ఇక్కడ క్రియాశీల ఏబీపీ కార్యకర్తగా ఉన్నాను. అదేవిధంగా ఏబీపీలో కూడా పట్టణ అధ్యక్షునిగా మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిలాగా మరి ఉమ్మడి జిల్లాగా ఉండేది. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మరి నేను హైదరాబాద్లో కాలేజ్ చేసేటప్పుడు అక్కడ కార్యవర్గ సభ్యునిగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2000 లోపల నేను మరి హైదరాబాద్లో విద్య ముగించుకొని అంటే నేను పీఈటీ ట్రైనింగ్ చేసి పీఈటీ ట్రైనింగ్ నుండి ఇక్కడికి సదాశివపేట రావడం జరిగింది. సదాశివపేట లోపల నేను ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా వేయడం జరిగింది. మరి ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. వాళ్ళందరూ కూడా నేను ఒక అన్నగా తమ్మునిగా మరి వాళ్ళకు ఎప్పటికీ వెన్నంటుంటా. నాకు కూడా వాళ్ళు అదేవిధంగా ఆదరించారు కాబట్టి ఈరోజు 3 సార్లు నేను గెలవడం జరిగింది. మొన్న లాస్ట్ ఇయర్లో మా భార్యను కూడా నిలబెట్టి గెలిపించడం జరిగింది. మరి అక్కడ నివసించిన ప్రజలు నన్ను అందరూ ఎల్లప్పుడూ ఆశీర్వదించారు. వాళ్ళ చిన్న ఏ ప్రాబ్లం జరిగినా వాళ్ళ దగ్గర ఉరికి నేను ఖచ్చితంగా వాళ్ళకి పని చేస్తాను. అదైతే నా లోపట ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్షనే ఈరోజు మరి నేను 4వసారి మా భార్యతో సహా గెలవడం జరిగింది. అన్న, అయితే పీఈటీ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఒక టీచర్గా, ఒక కోచ్గా మీరు ఆ కెరీర్ అటు వెళ్లకుండా ఈ పాలిటిక్స్లోకి ఎలా రావడం జరిగింది? అది అప్పుడు 2000 లోపల ఏమైందంటే నేను మా హైదరాబాద్లో పీఈటీ ట్రైనింగ్ చేసి రాగానే మా గల్లీలో మా ఫ్రెండ్స్ అందరు కూడా నిలబడితే బాగుంటుంది అంటే అప్పట్లో పీఈటీ మరి పోస్టులు పడలేవు కాబట్టి అదే పడినప్పుడు పోదాము అనే ఉద్దేశంతో కూడా అదే ఉద్దేశంతో ఉట్టినే ఖాళీ ఉన్నాం కదా అని చెప్పేసి మరి వేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఏబీపీలో ఉన్నప్పుడు మనం ఎలాంటి కార్యక్రమాలకైనా ఏదైనా జరిగినా కానీ స్పందిస్తూ ఇప్పుడు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకి ఏవి కానీ జరిగినా కానీ దాని మీద స్పందిస్తూ నేను ధర్నా కానీ ర్యాలీలు కానీ ఏ విధంగా ఏది చేసినా కానీ నేను ముందుండేది క్రియాశీలం లోపల. మరి అదేవిధంగా మా వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, నిలబడి బాగుంటుంది అది అని చెప్తే సరే అని చెప్పేసి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ దేవుడి అనుగ్రహంతో మరి మా ప్రజల అనుగ్రహంతో మరి గెలవడం జరిగింది ఫస్ట్ టైం. అయితే ఫస్ట్ టైం మీరు కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఏ నమ్మకంతో పోటీ చేశారు? అంటే మీరు గెలుస్తాను అని నమ్మకంతో పోటీ చేశారా, లేదా ఖాళీగా ఉన్నా కదా ప్రయత్నం చేద్దాము అన్నట్లుగా ఏమైనా ప్లాన్ చేశారా? ప్రయత్నం అని లేదు. మనిషి ఎవరైనా సరే మనిషి నేను గెలవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కష్టపడాలని చెప్పేసి మన బ్రెయిన్ అయితే చెప్తుంటుంది. ఏ విధంగా ఎక్కడ ఒక్క దగ్గర కూడా మనం లూజ్ ఆలోచన అంటూ లేదు. ఖచ్చితంగా గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో, అది ఏమనగా అని గెలవాలి అనే ఉద్దేశంతోనే దృఢ విశ్వాసంతోనే ఆ రోజు మరి గెలవడం జరిగింది. అలాంటి విషయాలను ఇప్పటికి కూడా 100% పట్టుబడితే ఇడవం ఖచ్చితంగా 100%. అది గ్యారెంటీకి ఏదేమన్నా కానీ గెలవాలి అంతే అన్న. అయితే మీరు ఏబీవీపీలో క్రియాశీల పాత్ర పోషించానని చెప్పారు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో కూడా మీ పాత్ర ఉందా? అందులో కూడా ఏమైనా చేశారు? ఆర్ఎస్ఎస్లో కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్ పోయేవాడిని పొద్దున. మరి ప్లస్ ఇక అన్ని కార్యక్రమాలు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమం పాల్గొనేవాడిని. మరి అదేవిధంగా మన విశ్వ హిందూ పరిషత్లో కూడా పాల్గొనేవాడిని. ఇక సంఘానికి సంబంధించిన ఏ దాంట్లో కూడా ముందుండి పోయేవాళ్ళం ఖచ్చితంగా ఏదైనా సరే. అయితే మీరు మీ కాలేజ్ లైఫ్ తర్వాత స్ట్రైట్గా పాలిటిక్స్లో
వచ్చేసారు, అంటే పాలిటిక్స్నే కెరీర్గా ఎంచుకోవడం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఉన్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందా, లేదా పాలిటిక్స్ని కెరీర్గా ఎంచుకోవచ్చా, అది మీ అభిప్రాయం? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేది ఏంటంటే యువకులకు చదువుకోవాలి. చదువు ఉంటేనే అన్నీ ఉంటాయి. రాజకీయం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే చదువుతోనే. మనం చదువుకోకుండా అన్నీ చేయాలంటే చేయలేం. ఏదైనా సరే ఎవరైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, ఇప్పుడు మీరు విలేకరు అయినరు, మన స్టూడియో రన్ చేస్తున్నారు, చదువు ఉంది కాబట్టి మీరు ఇది చేస్తున్నారు. చదువు లేకపోతే ఏం చేయలేము ఎవరు కూడా, అవునా కదా? అందుకని వ్యవసాయం చేయాలన్నా ఇప్పుడు చదివే కావాలి, అవునా కదా? ఏదైనా కానీ చదువు కావాలి. అందుగురించి ప్రతి ఒక్కరు యువకులకు కూడా చదువుకోవాలి, మంచి చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ప్లస్ ఉద్యోగాలు చేసుకోవాలి. రాజకీయం కూడా వచ్చేది ఉంటే రావాలి, రావద్దని నేను చెప్పను. సరే, ఎవరి అంబిషన్ ఏముంటుందో చెప్పలేము కదా. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసి మాత్రం వాళ్ళకి చెప్తాను. ప్రజలకు సేవ చేయాలి కూడా. ఇప్పుడు మానవ సేవనే మాధవ సేవ. మానవులకు చేసినా కానీ సేవ, మాధవుకి చేసినట్టే, అంటే దేవునికి చేసినట్టే సేవ. అందుగురించి అదే నేనైతే మానవ సేవనే మాధవ సేవ అని చెప్పేసి పోతాను నేను ఖచ్చితంగా. ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా నేను బయటికి పోతా. 100% ఏ రాత్రి ఫోన్ చేసినా నాకు ఫోన్ లేపుతా ఖచ్చితంగా. ఏమన్నా నాతో చేతనైంది ఖచ్చితంగా 100% చేస్తా. చెయ్యని ఎడలా ఆయన దగ్గరికి పోతా, ఆ కష్టాన్ని నేను పాలు పంచుకుంటా. అదైతే నాదొకటి ఉన్నది. అయితే కామన్గా పబ్లిక్ ఒక ఫీలింగ్తో ఉన్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ అనేది కేవలం హైందవం సంస్కృతినే ప్రోత్సహిస్తుంది, ఇతర మతాలను తక్కువ చేసి చూస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. ఇది కరెక్టేనా, నిజమేనా? ఇది కాదు. అట్లా అనుకుంటే మొన్ననే మరి సీఎం గారు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు, మేము ముస్లిం పార్టీ, ముస్లింలే మాకు కావాలని చెప్పడం. ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారు మేము ఓన్లీ హిందువులకే చేస్తాం పని, ముస్లింలకు వేయం, క్రైస్తవులకు వేయమని చెప్పేసి ఎక్కడన్నా ఏనన్నా విజన్లో కానీ ఎక్కడన్నా టీవీలో కానీ ఏనన్నా మాట్లాడింది ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా మాట్లాడుతుంది కానీ ఇండియా ఉన్న ముస్లిమ్స్ కానీ, ఇండియాలో ఉన్న క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ ఎవరైనా మన భారతీయులు అనే దృక్పథంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అన్న. అయితే బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశాన్ని పూర్తిగా హిందూ రాజ్యంగా మార్చాలని అనుకుంటున్నారు అని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇది వాస్తవమా? ఇప్పుడు ముస్లింల మీద కానీ క్రైస్తవులు కానీ ఎలాంటి విభేదాలు లేవు ఇప్పటివరకు కూడా. అందరికీ అన్ని స్కీమ్స్ వస్తున్నాయి. ఎవరికి తక్కువ చేసి కానీ ఎవరికి స్ట్రీట్ వెండర్ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ముస్లిం వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే ముస్లిం ఉన్నా సరే, మరి పండ్ల బండిలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా ఫలాలు అందుతున్నాయి. ఇప్పుడు గ్యాస్లు ఇచ్చినా కానీ, ఉచిత గ్యాస్ ఇచ్చినా అందరికి ఇచ్చారు. ఏది కూడా ఇప్పుడు బియ్యం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో, మనం ఇచ్చేది 5 కిలోలు. మళ్ళీ 5 కిలోలు ఇవి ముస్లింలకే ఇయ్యము, మరి హిందువులకి ఇస్తామని చెప్పేసి ఏమన్నా ఉన్నదా? మన భారతదేశంలో నివసించే హిందువులైనా ముస్లింలైనా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అందరికీ సమఫలాలు అనిపించేవాడే నరేంద్ర మోడీ ఈరోజు ప్రస్తుత పొజిషన్లో కూడా. మనము ముస్లింలకు వ్యతిరేకం కాదు, టెర్రరిస్టులకు వ్యతిరేకం. మనం మొన్ననే చూసారు మీరు, హైదరాబాద్ లోపల, ఢిల్లీ లోపల బాంబు వేలింది, అందులోపల డాక్టర్లే ఉన్నారు. ఈరోజు చూస్తుంటే ప్రభుత్వము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అరే, ఇంట్లో నివసించేటోళ్ళు డాక్టర్లు 10 మందికి ప్రాణం పోసేవాళ్ళు వీళ్ళే ఈ విధంగా టెర్రరిస్ట్గా మారితే ఎట్లా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా, ముస్లింలు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అరే, ఇంత పూర్తి ఇది అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటున్నారు. టెర్రరిజం దానికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ, ముస్లింలకు వ్యతిరేకం కాదు. మరి ఎక్కడ కూడా ఇప్పుడు మంచి వాళ్ళు ముస్లిం, అబ్దుల్ కలాం ఉన్నాడు ముస్లిం కాదు ఆయన. మరి ఆయనకు రాష్ట్రపతిని చేసింది ఘనత బీజేపీ చేయలే. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉన్నది, ఓ ఎస్టీ ట్రైబల్ కింద తీసుకొచ్చేసి మీకు మన రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతి చేయడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా ఎవరినైనా తీసుకొచ్చి చేసింది ఇంతవరకు? ఆ ఘనత అయితే కాంగ్రెస్ లేనే లేదు అసలు. కాంగ్రెస్ ఓన్లీ దోచుకొని తిందాం, ఏమున్నా దేశాన్ని కిందికి చేద్దాం అనే. కానీ దేశం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 4వ స్థానం నుండి 3వ స్థానం వరకు పోతున్నాం. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. భారతదేశం కూడా నంబర్ 1కి రావాలని చెప్పేసి మనం అందరం కూడా కలలు కంటున్నాం. ఆ కళలు కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం ఉన్నది, ఖచ్చితంగా చేస్తారు కూడా. అయితే ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, అధికారంలో ఉంది. మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు విఫలమవుతుంది? అండ్ ఇంకోటి, ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కంచుకోటగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు రాణించలేకపోతుంది? అంటే ఎక్కువ నియోజకవర్గాలు తెలంగాణలో ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఎందుకు రాణించలేకపోతుంది? ఇప్పుడు మీరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టి 100% అందరికీ అన్నీ తెలిసిన విషయమే. ఈ పొద్దున మూసుకొని దాచుకున్నది ఏం లేదు, అందరు తెలిసిన విషయమే. నాయకత్వం లోపం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రావలేకపోతున్నది, అది అందరు తెలిసిన విషయం. ఇప్పుడు మాకైతే సంగారెడ్డి జిల్లాకు వచ్చే వరకు మాత్రం మంచి నాయకత్వంలో మరి గోదావరి అంజిరెడ్డి గారి నాయకత్వంలో ఒకటి ఎంపీ సీట్ గెలిచాం, ఒకటి ఎమ్మెల్సీ సీట్ గెలిచాం. అదేవిధంగా కొద్ది లోపల జైరాబాద్ సీట్ కూడా కొద్ది లోపల ఓడిపోవడం జరిగింది. ఈడ సంగారెడ్డి జిల్లా లోపల మాత్రం 100% మేము ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇంతకుముందు గతంలో కూడా సంగారెడ్డి అసెంబ్లీ లోపల మరి ఎమ్మెల్యే గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, చైర్మన్ కూడా గెలిచినాం సంగారెడ్డి, అవునా కదా? ఇవన్నీ గెలిచినాము. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల ఉన్నది, మా లోపల ఉన్నది. మరి ఖచ్చితంగా 100% రేపు మున్సిపాలిటీలు 2 కూడా సంగారెడ్డి కానీ సదాశివపేట కానీ ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పేసి కూడా మీకు విన్నవించుకుంటుంది. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ చూసి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇదే నిజం అనుకొని వాళ్ళ మనసులో డీప్గా ఏదో విద్వేషాలకు, ఇతర వర్గాలకు సంబంధించి ఇతర మతాలకు సంబంధించిన కానీ విద్వేషాలకు లోనవుతున్నారు. దీనిని మరి మీరు ఎలా చూస్తారు? అంటే ఇది కరెక్టేనా? దీనికి ఎలా చేస్తే బాగుంటుంది? సోషల్ మీడియా అనేది ఇక అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది మాట్లాడింది 2 నిమిషాల కూడా సోషల్ మీడియా వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా నిజమా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆలోచించి దాన్ని కరెక్టా కాదా అని తెలుసుకొని మనం ముందుకు పంపించాలి అని చెప్పేసి నేను చెప్తున్నది. ఎందుకంటే ఏదో కొన్ని సంఘటనలు జరిగినాయి, దాని మీద కూడా హిందూ ముస్లిం కోర్టులు రావడం జరిగింది. అది చిన్న విషయమే, కానీ కొంచెం మనం ఆలోచిస్తే ఆ చిన్న విషయాన్ని కూడా మనం సమస్య లేకుండా పక్కకి జరపవచ్చు. ఇరుమతస్తులు ఎవరైనా సరే, నేనైనా సరే, మరి ముస్లిం సోదరులైనా సరే, హిందూ సోదరులైనా ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కడికి ఏం జరిగిన తప్పు, ఆ తప్పును అక్కడనే చుడిమేస్తే మళ్ళీ ఒకసారి ఆ తప్పు కాదు. వాళ్ళు కూడా స్పందించాలి దానిపైన, నేను కూడా స్పందించాలి. అంటే మేము కూడా హిందువులం కూడా స్పందించాలి. మేము కూడా ఎప్పుడైనా సరే తప్పును తప్పి అంటాం, కానీ ఇది తప్పు కాదు అని చెప్పేసి మేము రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యము కూడా. అందరూ మంచిగా ఉండాలి. ఇక్కడ పుట్టినవాడు మనోడే, మన సదాశివపేటోడే, మన సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళే, మనోళ్ళే అందరూ. మరి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి. మనం చెప్పబోయే లాస్ట్కు దేశం మీద భక్తి ఉండాలి అంతే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదలుకొని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ పరిస్థితులను ఏమైనా మెరుగుపరిచారని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ పురోగతి వైపు ఏమైనా వెళ్ళిందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఆంధ్రలో కొట్లాడి సకల జనుల సమ్య ప్లస్ విద్యార్థులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. మరి వివిధ కులాలకు సంబంధించిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమ్మె చేశారు. యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు. ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా బస్సులు కానీ అవి కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడ స్తంభింపడం జరిగింది. అప్పుడు తెలంగాణ మరి రావడం జరిగింది. మరి ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసి మరి తెలంగాణ తీసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎవరికైనా న్యాయం జరిగిందా అంటే నలుగురికే న్యాయం జరిగింది. అన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ బీడే, అందరూ తెలిసిన విషయం ఈ విషయం. ముఖ్యంగా మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి విషయం లోపల మరి ఏం అభివృద్ధి చేసినాం, మేము అంటే అభివృద్ధి చేసినాం, అంటే అభివృద్ధి చేసినాం. అప్పు లేదని అభివృద్ధి అయితే చేసింది లేదు వీళ్ళు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ భగీరథ వాటర్ అన్నారు, ఇండ్లకి మీదికి వచ్చేసే వాటర్ అని చెప్పారు. ఒక్కటన్నా ఏ ఇంట్లోకన్నా మీదికి వచ్చినాయి వాటర్, పైకి వచ్చినాయి, ఇంటి దగ్గరికి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి అంటే మేము మళ్ళీ ఒకసారి పోటీ చేయం. రమ్మని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయనకు రమ్మను, ఎన్ని లీకులు ఉన్నాయి, ఎంత ఉన్నది మొత్తం ఇక్కడ నుండి
పైకి కూడా రావడానికి నీళ్ళు కష్టం ఉన్నాయి ఈరోజు పరిస్థితి. డబల్ బెడ్రూమ్ విషయానికి వస్తే డబల్ బెడ్రూమ్లు కట్టిరు. అక్కడ కనీసం వాటర్, ముఖ్యంగా మనిషికి కావాల్సింది మౌలిక సదుపాయం ఫస్ట్ వాటరే అక్కడ లేదు. అక్కడ ఎట్లా నివసిస్తారు? అలా డబల్ బెడ్రూమ్ ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నోళ్ళకు ఇష్టారాజ్యంగా ఇవ్వడం జరిగింది. అవి అయిందా? మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా ఎవరన్నా నివసిస్తున్నా అంటే అరకో దరపు అంతే ఉన్నాడు. ఒకసారి చూడండి, వాటర్ లేవు కాబట్టి ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు. అక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడనే కిరాయికో ఎక్కడనో ఉంటున్నారు. మరి అంత చేసిన వాళ్ళు వాటర్ గురించి ఎందుకు తీసుకోలేరు అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తుంది ఈరోజు. మన ముఖ్యంగా సదాశివపేట విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి సిద్ధాపూర్లో కృష్ణానగర్ కాలనీలో వేయడం జరిగింది. సరే వేసిర్రు. మరి అక్కడ రవాణా సౌకర్యం ఏమైనా ఉందా అంటే అప్పటి లోపల మేము ఒక సంవత్సరం క్రితం కానీ 6 నెలల క్రితం కానీ మొత్తం టోటల్లీ ఉపజల వాటర్ వచ్చేసేసి మరి ఎవరైనా ప్రసవించడానికి పోతే అక్కడనే మధ్యలోనే ప్రసవించడం జరిగింది. అలాంటివి జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి సదాశివపేట నుంచి అంటే ఇప్పుడు కూడా సదాశివపేట నుంచి ఆటో ఎక్కి పోతే 250 రూపాయలు రాను పోను ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో 250 రూపాయలకు మెరుగైన వైద్యం ఇస్తారు. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేడు అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న అధికారులకు. మరి ఎవరైతే సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళు స్పందించాలి. 250 రూపాయలు అక్కడ అవుతున్నాయి. అదే పాత హాస్పిటల్ ఉన్నది. పాత హాస్పిటల్ కనీసం లేదన్నా ఎకరా పైనే ఉన్నది. ఎకరా పైన ఉన్నది, ఎకరన్నర ఉంటుంది. మళ్ళీ ఆడనే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఇప్పుడు మెదక్లో చేశారు, గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అవన్నీ చేశారు. తర్వాత వేరే దగ్గర కూడా చేశారు. అదే స్థానికంగా ఇది ఊరు మధ్యలో ఉండే ఇది తీసుకుపోయి అక్కడ వేసాడు. అంటే ఎవరికి సదుపాయం జరుగుతుంది దాని నుంచి? అంటే పబ్లిక్ కన్వీనియంట్గా ఉండాలి. ఇన్కన్వీనియంట్గా ఏం అవసరం? ఇప్పుడు మీరే చూడండి, మీరు ఎవరికైనా అడగండి, హాస్పిటల్కి పోతుంటే ఇక్కడ నుంచి 250 రూపాయలు పెట్టుకొని ఆటోలో పోవాలి. మళ్ళీ వాడు వచ్చిన దాకా మళ్ళీ రావాలి. మళ్ళీ ఒక 300 కనీసం లేదా 300 రూపాయలు అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ పోయి రావడానికి. గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి 300 రూపాయలు అవుతుంది. ఆ 300లో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాను. నువ్వు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఏం లాభం ఉందని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్న ఈరోజు. అప్పట్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇంకో అన్యాయం మన దగ్గర సదాశివపేట పట్టణంలో కూడా. మరి నేను అంటే ఇది అనిపిస్తుందో కొంతమందికి నాయకులకు, కానీ ఇక్కడ హైవే పోయింది. హైవేకు ఇక్కడ అక్కడ అన్ని శ్మశాన వాటికలు ఇచ్చేసారు. గవర్నమెంట్ స్థలం ఇంకా వేరే ఈ స్థలాలు ఇవ్వద్దు, నేను వైకుంఠధామాలకు దానికి ఇవ్వద్దు అని అనట్లేదు. దానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాకుండా అక్కడ డబల్ బెడ్రూమ్లు కానీ హాస్పిటల్ కానీ ఒకవేళ మీరు అట్లా అనుకుంటే ఇంకా బస్ డిపో కానీ కోర్టు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక్కడ స్థానికంగా ఈ హాస్పిటల్ పాత హాస్పిటల్ కడితే బాగుండదని ఖచ్చితంగా ఉండేది. అక్కడ కడితే బాగుండేది, ఊరిలో ఉన్నది కాబట్టి. ఇంకోటి ఏమంటారంటే యాక్సిడెంట్ అవుతాయి కదా, అట్లా నుంచి రావడానికి కష్టం. ఇప్పుడు ఇంత కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. ఇప్పుడు అట్లా ఉంటుందని కలిసి వెంకటాపురం నుంచి డైరెక్ట్ వచ్చేసి ఈ హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లా లేనే లేదా అలాంటి. మరి ఇక్కడ ఏం సదాశివపేట డెవలప్మెంట్ చేస్తామంటే ఏం డెవలప్మెంట్ చేసినా వాళ్ళకే తెలవాలని చెప్పేసి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. అది విషయం. ఇంకోటి స్టేట్ అంతా కూడా డెవలప్మెంట్ అది చేసిన లేదు. అప్పుల రాజ్యం మందు బాబులను తయారు చేసి ఇచ్చి పెట్టేసారు కేసీఆర్ బిడ్డే. ఇక అందరూ తెలిసిన విషయమే. దీని గురించి అని కూడా నేను చెప్తున్నాను. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వారిచ్చిన హామీలు ఎంతవరకు మేలు చేస్తున్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల లోపల 2-3 గ్యారెంటీలు అవుతున్నాయి. బస్సులో పోయినా కానీ మహిళలు కొట్లాడడం అది జరుగుతున్న అందరూ తెలిసిన రోజు చూస్తున్నాం. అది కూడా కరెంటు విషయానికి వస్తే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం. అది ఇంకోటి. ఇవన్నీ 6 గ్యారెంటీల లోపల ఏది కూడా నోసుకోలేకపోతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మొగడు చనిపోయిన వాళ్ళు, పాపం భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్ ఇంతవరకు లేదు. వాళ్ళు ఎట్లా బతకాలి? అరే వస్తుంది అని చెప్పేసి. ఇంకోటి, పెళ్లి చేసిన తర్వాత తులం బంగారం ఇస్తా అని చెప్పాను. 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. ఎవరికన్నా తులం బంగారం ఇవ్వడం జరిగిందా? అంటే గవర్నమెంటు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకు చేయి చూపెడుతున్నారు. అంతా మొండి చేయి చూపెడుతున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే జగ్గారెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ భార్య CDC చైర్మన్గా వ్యవహరిస్తున్నది.
విషయానికి వస్తే అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకుముందు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. 5,000 ప్లాట్లు ఇచ్చిండు. 108 ఎకరాలు లోపల ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్లు కాగితాలు రాసిచ్చారు కానీ స్థలం చూపించలేరు, అక్కడ లేఅవుట్ చేయలేడు. ఇంతవరకు కూడా ఆ ప్లాట్ల గురించి అప్పుడేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇస్తా, నేను చేస్తా, లాస్ట్ మూమెంట్లో ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో అందరికీ కాగితాలు వంచేసిండు, పట్టా కాగితాలు 5,000 పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ పట్టా సర్టిఫికేట్ నువ్వు గెలిచినావు, గెలిచిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నేను ఇప్పిస్తా చేస్తా అది అని చెప్పేసి నా గవర్నమెంట్ లేదు అది అని చెప్పినావు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది, జగ్గారెడ్డి గారు మీ గవర్నమెంట్ వచ్చింది ప్రస్తుతం. మరి ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన 2 సంవత్సరాలు అవుతున్నది. నీ ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు, డబల్ బెడ్రూమ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళు ఇల్లు లేని నిరుపేదల గురించి నువ్వు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినావు, ఈరోజు స్థలం ఎందుకు చూపించామని అడుగుతున్నాం మేము. నువ్వు ఈరోజు పెళ్ళిళ్ళకు పేరెంటలకు వచ్చిపోతే కాదు, ముందు అభివృద్ధి మీద ఆలోచించు. ఎందుకంటే నీ గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు మీ భార్య సిడిసి చైర్మన్ ఉన్నది. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు సదాశివపేట టౌన్కి ఏం చేసినావు, మరి సంగారెడ్డి అసెంబ్లీలోకి ఏం చేసినావు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నావు, నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మీరు తొందరగా మరి 2 సంవత్సరాలు అయిపోతున్నది కాలం మీది. మరి అభివృద్ధి విషయం లోపల ఏం తెచ్చారు నిధులు? సంగారెడ్డి అసెంబ్లీకి ఏం నిధులు తెచ్చారు? ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఏడవుతుంది చూపించాను ఒకసారి. ఏదో కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతున్నారు అంతేగాని మీరైతే అభివృద్ధి చేసిన దుస్థితి లేదు. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలను మోసం చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుంది. ఈ మోసానికి ప్రజలు కూడా నెక్స్ట్ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల 100% సంగారెడ్డి కానీ సదాశివపేట మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీ మరి జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, లైక్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ పంచాయతీ ఎలక్షన్స్, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్. దీంట్లో భారతీయ జనతా పార్టీ మన ఏరియాలో వ్యూహం అంటే ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటారు? అయితే మేము కూడా జిల్లా నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది, మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మండల అధ్యక్షునికి. మరి ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా మన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరినీ కూడా మేము కార్యకర్తలు అందరినీ తయారు చేసి పెట్టినాం, అభ్యర్థులను కూడా తయారు చేసి పెట్టినాం ఆల్రెడీ. ఎప్పుడైతే ఎలక్షన్కి పోతాడో 100% మా 100% ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ముగ్గు చూపెడుతున్నారు. కాబట్టి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరి సర్పంచులు కానీ ఈ ఎలక్షన్స్ ముందొస్తాయి కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్సైజ్ చేసింది, కార్యకర్తలను అభ్యర్థులను అందరినీ తయారు చేసినాం. 100% మేము కూడా ధీటుగా ఉన్నాం. భారతదేశంలోనే నంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. మేమందరం కూడా ముందుండి నడిపిస్తూ ప్రతి ఒక్క అందరినీ జెడ్పీటీసీగా ఎంపీసీ గెలిపించుకునే విధంగా, సర్పంచులను గెలిపించే విధంగా వ్యూహాన్ని రచించడం అని చెప్పేసి కూడా మిత్రులను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అదే ఈ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా మరి మీరు ప్రజలకు ఏమైనా సందేశం కానీ ఏదైనా సూచన కానీ ఇవ్వాలనుకుంటున్నారు? ఓటర్ మహాశయులకు ప్రజలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూడడం జరిగింది, మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మోసం చేయడమే కానీ ఎవరు కూడా ప్రజలకు పనిచేసిన వాళ్ళు లేరు. మరి గ్రామానికి మరి కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్ నిధులు వస్తున్నాయి ఈరోజు. ఇంతకుముందు స్టేట్ ప్రభుత్వంకి వచ్చేది, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది, స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి గ్రామాలకు వచ్చేది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు సర్పంచుల దుస్తులు చూసి, ఎంపీటీసీలు చూసి ఈ గవర్నమెంట్ ఇక్కడ కట్ చేసుకుంటుంది ఈ అమౌంట్ అని చెప్పేసి నేరుగా సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీలకు ఇప్పుడు రావడం జరుగుతుంది అమౌంట్ అనేది. ముఖ్యంగా మరి ఓటర్ మహాశయులకు చెప్పడం ఏంటంటే, ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కు, 2 సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరి మందుకు కానీ డబ్బుకు కానీ మరి అదేవిధంగా ఏదానికి కూడా లాలూచి పడకుండా, బిర్యానీ కానీ లాలూచి పడకుండా మనం అందరం మరి స్వచ్ఛమైన వ్యక్తిని ఎన్నుకొని మరి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని ఎన్నుకుంటే రేపొద్దున నేరుగా మనం కూడా సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చుకోవడానికి
బాగుంటుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ మత విభేదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. హిందూ ముస్లిం భాయి భాయి అన్నవాళ్ళు ఇప్పుడు నెయ్యి నెయ్యి అంటున్నారు. ఇది రాబోయే కాలంలో ఇది ఎటు దారి తీస్తుంది? అండ్ నేటి యువత మరి ఎలా స్పందిస్తే బాగుంటుందని? ముఖ్యంగా యువకులకు కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు కానీ చెప్పేది ఏంటంటే, మనం దేశం మీద భక్తి ఉండాలి. ఫస్ట్ దేశభక్తి అని ఏ మతానికైనా ఎవరికైనా దేశం మీద భక్తి ఉండాలి. దేశభక్తి ఉన్నవాడే రేపొద్దున అందరినీ గౌరవిస్తాడు. తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశభక్తి ఉంటుంది 100%. అందుగురించి ఫస్ట్ మనకు తల్లిదండ్రులే. పొద్దున్న లేచి తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినా తప్పు లేదు, దేవుణ్ణి మొక్కినట్టే. మనం అందరం దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు, మన తల్లిదండ్రులు పట్టినే ఉన్నాడు. మన దేశం మీద కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా తల్లిదండ్రుల మీద ఉన్నప్పుడు అప్పుడు మనం అందరం కూడా సక్రమ పద్ధతుల్లో నడుస్తాం. లేకపోతే ఏంటంటే ఇక మనం మన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకున్నవాడే రేపొద్దున మనం అందరం కూడా చక్కగా నిలబడతాం. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు క్వశ్చన్ వేసారు మరి ఇతర మతస్థులు వాళ్ళు అన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను మాత్రము ద్వేషించవద్దు. ఎవరైనా సరే ఇప్పుడు మనకు సంబంధించిన మన కార్యక్రమం అవుతున్నది అనుకో, వాళ్ళ లోపల పాలు పంచు సదాశివపేటలో కొంతమంది పాలు పంచుకుంటూ కూడా ఉన్నారు. ఇప్పుడు మొన్న వినాయకుని నిమజ్జనం అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చారు. పొద్దున వచ్చినా ఎలగొడతాం కదా, మనం కూడా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు కూడా వస్తున్నారు. శ్రీరామనవమికి వచ్చేసి వాళ్ళు మొన్న వాటర్ బాటిల్స్ కానీ సమోసాలు కానీ అవి కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అందరూ కూడా పంచడం జరిగింది. మనం కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. దేశం మీద భక్తి ఉండాలి. మరి వాళ్ళు దేశం మీద భక్తి లేనిది మనం వంచనం చేసినామంటే కాదు. 100% దేశం మీద భక్తి ఉండాలి. మనందరం కూడా కలుపుకొని పోయే ఉండాలి. వాళ్ళకు కూడా మనోళ్ళకు కూడా అందరికీ కలుపుకోయే పద్ధతి ఉండాలి. వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశం అయితే పోయేటట్లేదు ఎవరు కూడా. ఇక్కడ పుట్టిన వాళ్ళందా ఈ దేశానికే సంబంధించిన వాళ్ళు. ఇక కొంతమంది మొన్ననే ఢిల్లీ పెరిగింది పేర్లే బాంబులు, ఇక అసొంటి వాళ్ళు ఖచ్చితంగా నోటికో పోటీకో ఉంటారు. అసొంటి వాళ్ళని విడిచిపెట్టాలి. వాళ్ళు కూడా అట్లా చేసిన వాళ్ళని కూడా వాళ్ళు కూడా క్షమించొద్దు అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటూ, మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం. భారతదేశానికి ఏ కష్టం వచ్చినా మనమందరం ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్న, మీ విలువైన సమయాన్ని, మీ భావాలు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. Y9 ఇండియా ప్రేక్షకులు ఈరోజు జరిగిన సంభాషణపై మీ కామెంట్స్, మీ సూచనలు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ మరొక వ్యక్తి వారి అనుభవాలు, వారి జీవిత గాథలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.